గ్రామ పంచాయతీల్లో కొత్త పాత సర్పంచుల మధ్య ఏదైతే నిధులకు సంబంధించినటువంటి వివాదానికి మంత్రి సీతక్క చెక్ పెట్టారు. అవును, మీరు విన్న మాట వాస్తవం. ఏదైతే కొత్త సర్పంచులు పాత సర్పంచుల మధ్య ఈ నిధుల సమస్య ఏదైతున్నదో, ఈ నిధులతో ఎక్కడైతే మరి కొత్త పాత సర్పంచులు ఇబ్బంది పడుతూ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటారు, ఆ సమస్యకు మంత్రి సీతక్క చెక్ పెట్టినట్టు తెలుస్తోంది. ప్రధానంగా తెలంగాణ గ్రామ పంచాయతీలకు చేపట్టినటువంటి నిధుల పంపిణీ కొత్త సమస్యలు తెచ్చిపెడుతుంది. సో గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం కేటాయించిన సుమారు 1034 కోట్ల నిధులను ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. కాగా వీటిపై కొత్త సర్పంచులు పాత సర్పంచుల మధ్య గందరగోళం నడుస్తుంది. కొత్త ఏదైతే గత ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో డ్రైనేజీలు, వైకుంఠధామాలు, క్రీడా ప్రాంగణాల వంటి పనులు చేపట్టిన పాత సర్పంచులు అప్పట్లో బిల్లులు రాక అప్పుల పాలయమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న వేళ దాదాపు 1000 కోట్లకు పైగా పెండింగ్లో ఉన్నటువంటి ఈ పాత బకాయిల్ని వెంటనే చెల్లించాలని, ఇప్పుడు వచ్చిన నిధులు తమ హక్కు అని వారు భీష్మించుకొని కూర్చున్నారు. మరోవైపు అప్పుడే ఎన్నికల్లో గెలిచి ఉత్సాహంగా ఉన్నటువంటి కొత్త సర్పంచులు తమ పదవీ కాలం ప్రారంభంలోనే నిధులన్నీ పాత బాకీలకే పోతే ప్రజలకిచ్చిన హామీలను ఎలా నెరవేర్చాలంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఊరు అభివృద్ధి కోసం కొత్త పనులు చేపట్టకుండా కేవలం పాత అప్పులు తీర్చడానికే తాము పదవుల్లో ఉన్నామా అంటూ వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అటువంటి వారికి మంత్రి సీతక్క ఒక క్లారిటీ ఇచ్చారు. ఈ ఉద్రిక్తల మధ్య పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఇచ్చిన క్లారిటీ ఏంటంటే, పెండింగ్ నిధుల్లోంచి గతంలో చేపట్టిన మంచినీరు, పారిశుద్ధ్య పనులకు సంబంధించిన బిల్లులకు మాత్రమే క్లియరెన్స్ చేయాలంటూ స్పష్టం చేసింది. అలాగే పంచాయతీలో అందుబాటులో ఉన్న నిధుల్లో నుంచి మల్టీపర్పస్ వర్కర్లకు వేతనాలు ఇవ్వాలంటూ కూడా సీతక్క సూచించారు. అయితే కేంద్ర ప్రభుత్వం కొద్ది నిధులు మాత్రమే విడుదల చేయడం, వాటిలో చాలా వరకు గత బకాయిలు చెల్లించడానికే వాడటం వల్ల క్షేత్రస్థాయిలో ప్రస్తుతం చేపట్టాల్సిన పారిశుద్ధ్యం, త్రాగునీరు, వీధి దీపాల వంటి అత్యవసర మౌలిక వసతుల నిర్వహణకు కూడా నిధులు లేకుండా పోతున్నాయంటూ కొత్త సర్పంచులు వాపోతున్నారు. బట్ రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి కేంద్రం నుంచి మిగతా నిధులను త్వరగా వచ్చేలా చూడాలంటూ తెలంగాణ గ్రామ సర్పంచుల సంఘం కోరుతోంది. బట్ ఏదేమైనప్పటికీ సీతక్క మాత్రం పాత కొత్త ఇద్దరు, పాత సర్పంచులు కొత్త సర్పంచులు వీళ్ళిద్దరు కూడా గ్రామ అభివృద్ధి కోసమే కష్టపడ్డారు. పాతోళ్ళు అప్పులు చేసి మరి గ్రామ అభివృద్ధి కోసము డబ్బులు పెట్టిరు. కొత్తోళ్ళు ఇప్పుడిప్పుడే మరి కొత్త ఉత్సాహంతో ఇచ్చిన హామీలను ఎప్పుడెప్పుడు నెరవేర్చుతామంటూ తహతహలాడుతున్నటువంటి సందర్భం. ఇద్దరిది ఒకటే ఆశ, ఒకటే ఆశయం, ఒకటే లక్ష్యం, అదే గ్రామ అభివృద్ధి. సో పాతోళ్ళు పెళ్ళాం పుస్తలతాడు కుదబెట్టి, ల్యాండ్ పేపర్లు కుదబెట్టి, ఇల్లును కుదబెట్టి చాలా ఇబ్బందులు పడి మరి రోడ్లు వేయించారు, వైకుంఠ ధామాలు కట్టించారు, పల్లె ప్రకృతి వనాలు, క్రీడా గ్రౌండ్లు, రోడ్లు, డ్రైనేజీలు, ఇట్లా చెప్పుకుంటూ పోతే సకలం సవలతులు ఊరికి ఉండాలనేటువంటి వాళ్ళ ప్రయత్నం ఏదైతున్నదో అది చాలా ప్రశంసనీయం. కానీ ఆ బిల్లులన్నీ పేరుకుపోయినాయి. వాళ్ళు చేసిన అప్పులకు మిత్తులు పెరుగుతున్నాయి. వాళ్ళు పెట్టిన బంగారం తాకట్టు సేటు దగ్గరనే అక్కనే స్టక్ అయిపోయింది. మరి వాళ్ళ బిల్లులు ఫస్ట్ క్లియర్ చేయాల్సిన అవసరము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఉన్నది. సో అందులో భాగంగానే మంత్రి సీతక్క ఇప్పుడు వచ్చినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో ఈ నిధులలో గతంలో ఎవరైతే సర్పంచ్లుగా పనిచేసారో వాళ్ళు పారిశుద్ధ్యానికి, నీటికి ఎవరైతే ఖర్చు పెట్టిరో ఈ పారిశుద్ధ్యానికి, నీటికి ఖర్చు పెట్టినటువంటి బిల్లులను, పాత సర్పంచ్ల బిల్లులను క్లియర్ చేయాలంటూ కుండ బద్దలు కొట్టినట్టుగా కొత్త పాత సర్పంచ్ల మధ్య జరుగుతున్నటువంటి నిధుల విభేదానికి పులి స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది. బట్ ఏదేమైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సర్పంచ్లకు రావాల్సినటువంటి కొత్తోలైనా పాతోలైనా అభివృద్ధి కోసమే పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళ నిధులు వాళ్ళకిచ్చి వాళ్ళని గౌరవించాల్సిన బాధ్యత, వాళ్ళని ప్రోత్సహించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నదంటూ ఇక ప్రజా సంఘాలు చెప్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనకు అనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుంది. మరిన్ని నిధులని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసి మరి అభివృద్ధిలో భాగమైన నూతన సర్పంచులను, మరి పాత సర్పంచులను మరి భవిష్యత్తు అంతా కూడా అభివృద్ధి దిశగా తీసుకుపోతుందా లేదనేది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.